విజయవాడ సెంట్రల్ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది సార్ విజయవాడలో? విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జిగా వేసిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలకి మనోధైర్యం వచ్చిందన్న. యాక్చువల్గా అంతకుముందు బోండా ఉమా 2014 నుంచి 2019గా ఎమ్మెల్యేగా చేశాడు. బోండా ఉమా చేసిన అరాచకాలు అన్నీ ఎన్ని కాదు. అతను స్వతంత్ర సమరయోధుల భూములు లాక్కోవడం కానీ, చిన్నపిల్ల చనిపోవడం దగ్గర నుంచి కానీ అనేక అక్రమాలు చేశారు. అతని కొడుకులు కార్ రేసింగ్లు అని చెప్పేసి ఒక అతను కూడా చంపేశారు. వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. అందువల్ల కానీ ఇంకా వైసీపీ 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దీనికి తోడుగా ఉన్నాయి. ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్లో మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అక్కడ. కాదన్నా, మరి మనం ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయిపోయారు. పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జగన్ గారు సింగిల్గా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికలు? పార్టీలన్నీ ఏకమవుతున్నాయి కరెక్టేనన్న. పార్టీలందరూ ఒకటే ఏకమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒక సంకల్పం మాత్రమే. జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానీ, జగనన్న చేసే అభివృద్ధి కానీ ఇవన్నీ షర్మిలమ్మకి కళ్ళకు కనపట్లేదా? మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారిని నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను. శాస్త్రి ఏంటన్నా? వైఎస్ షర్మిలా రెడ్డి గారు కదా. ఇప్పుడు అనిల్ కుమార్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆడపిల్ల అనే ఆడపిల్ల కాబట్టి వాళ్ళ ఇంటి పేరు వస్తుంది. ఏడపిల్ల అయితే ఈడ ఇంటి పేరు వస్తుంది. ఆడపిల్ల కాబట్టి ఆడ ఇంటి పేరు వస్తుంది. అందుకనే మేము మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారు అనే పిలుస్తున్నాం. మరి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి అనేసి పెట్టారు కదా. వాళ్ళు 100 పెట్టుకోవచ్చు అన్న. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు వస్తుంది తప్ప వాళ్ళ తాతగారి ఇంటి పేరు అయితే రాదనుకోని మేము అనుకుంటున్నాం. అన్న, మరి ఏంటి ఫైనల్గా మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, షర్మిల కానివ్వండి, ఈ చంద్రబాబు కానివ్వండి, వీళ్ళ వల్ల ఏం కాదంటారా? అన్న నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను అన్న. వీళ్ళందరూ కలిసి అంతకుముందు 2014 నుంచి 2019 దాకా కలిసి అలయన్స్లోనే ఉన్నారు. ఏం చేశారని చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఓటేయమని అడుగుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఇదే గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అయితే అంటే ఇదే డబ్బు కదా ఉండేది. ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపోయాడు చంద్రబాబు నాయుడు? జగనన్న విద్యాదేవన్ అనే, అమ్మ ఒడి అనే, పెన్షన్ కానుకని, చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుకునే వాళ్ళకి గోరుముద్ద అని చెప్పి అనేక రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిలమ్మ కూడా అందరూ కలిసి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, ఇవన్నీ ఇప్పుడు ఆపకపోతే కనుక ఇంకో 20-30 సంవత్సరాలు జగన్ గారిని అసలు తట్టుకునే ప్రసక్తే ఉండదు, మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికినేల మీద ఇంటికి కూడా వీళ్ళందరూ పేకలేరని చెప్పి నేను చెప్తున్నాను. కాదన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా వీళ్ళందరినీ చూసి. మొన్న భారీ బహిరంగ సభ ఒకటి పెట్టారు చూసారా, భీమిలిలో భారీ బహిరంగ సభ సిద్ధం అనేది పెట్టారు చూసారా. దానికి వచ్చిన ప్రజాదరణ చూసి పోసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. సిద్ధం అనే ఫస్ట్ ఎన్నికల సభ వీళ్ళ ఎన్నికల ప్రచారమే ఫెయిల్ అయిపోయింది, అది తుస్సు అయిపోయింది అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అన్న పచ్చకంటికి ఎప్పుడు పచ్చగానే కనపడిద్ది అన్న. మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి డ్రోన్ షాట్లు పట్టే ఫోటోలు తీయడం కాదు. అసలు యాక్చువల్గా అలాంటప్పుడు ఏబిఎన్లో లైవ్ ఎందుకు ఇవ్వట్లేదు? నీకు జనం రాలేదు అన్నప్పుడు నువ్వు లైవ్ ఇచ్చి చూపించవచ్చు కదా, పలానా చోట జనం లేరు, సభ ఫెయిల్ అయిందని చెప్పేసి నువ్వు లైవ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఏబిఎన్ ఛానల్ ఉంది. సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారంట వైసీపీ వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క ఛానల్నే నమ్ముతున్నారు, అది సాక్షి ఛానల్ మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ మొత్తం కళ్ళకి కట్టినట్టుగా సాక్షి ఛానల్ మాత్రమే చూపిస్తుంది. అందువల్ల సాక్షి ఛానల్ మీద కూడా తప్పుడు ప్రయత్నాలు చేసే యోచనలో వీళ్ళు ఉన్నారనమాట. మరి వైఎస్ఆర్సీపీ జెండాని ఈ ఎన్నికల అనంతరం పీకేస్తారు, ప్రజలే పీకేస్తారు అనేసి చెబుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. 2024 ఎన్నికల తర్వాత ఒక్క జెండానే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది, అది వైసీపీ జెండా మాత్రమే. ఇక మిగతా జెండాలన్నీ కట్టకట్టుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంట?
175 175 ఖచ్చితంగా కొట్టబడుతున్నాం అన్న. రేపు పొద్దున కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేసే ప్రసక్తి కూడా ఉండదు. ఇంతవరకు ఒక్క సీట్లు అనౌన్స్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మొగోళ్ళలాగా 4 లిస్టులు వదిలాడు. ఒక్కటి కూడా నువ్వు ఫైనల్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్టు ఎందుకు విడుదల చేయలేకపోతున్నావు? ఇప్పుడు 175 స్థానాల్లో 4 లిస్టులు విడతల వారీగా 4 లిస్టులు వదిలాడు. 4 లిస్టుల్లో నుంచి ఏదో సీట్లు రాని వాళ్ళు, ప్రాబల్యం లేని వాళ్ళు, ఒక 4-5 పార్టీలు మారితే అది పెద్ద పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది అది ఇది అని చెప్పి ఏబిఎన్లో రాసినోడివి. ఒక్కసారి ఒక్క లిస్ట్ కూడా నువ్వు ఎందుకు రిలీజ్ చేయలేకపోయావు ఇప్పుడు దాకా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కూటమి అని చెప్తున్నారు కదా, కూటమిలో ఇంతవరకు ఒక్కడి పేరు కూడా ఎందుకు బయట పెట్టలేదని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను. మరి షర్మిలా గారు ఈసారి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు అనేసి అయితే ప్రచారం జరుగుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఓట్లు చేరుతాయి కదా. మరి ఆమె ఆడపిల్ల అన్న, ఏడపిల్ల కాదు. ఏడపిల్లకి సంబంధం లేదు. ఆమె ఎక్కడ పోటీ చేసినా జనాలు అయితే నమ్మే ప్రసక్తిలో లేరు. కాకపోతే ఏంటంటే ఆమె భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.